94లో ఇక్కడ స్వామి సేవకు అని చెప్పి వచ్చాం. మామూలుగా అయితే సేవ అంతా అయిపోయినాక అందరినీ కూర్చోబెట్టి పాద నమస్కారాలు ఇస్తారు. నేను మామూలు జనంలో కూర్చొని వాళ్ళంతా చూసుకుని ఇలాగా ఓకే ఓకే ఇంత చేసుకుంటున్నారా చేసుకోండి అనుకుని వచ్చేసాను. అంటే నాకు చేసుకోవాలనేది కూడా నాకు తెలియదు. అంతే ఇంటికి వచ్చేసాను. మళ్ళీ 95లో జనవరిలో వెళ్ళాలని, సేవకి వెళ్ళాలని అన్నీ సర్దుకున్నాను. అంతా అయిపోయింది. కిందకు వచ్చి నుంచున్నాను. ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక వెహికల్ 2 వీలర్ సరిగ్గా ఇదే ప్లేస్ కొట్టేసింది, వెళ్ళిపోయింది. నేను ఎలాగోలా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఒక 3 నెలలు బెడ్ మీద ఉన్నాను. ఒక 3 రోజులు 4 రోజులు అయ్యేప్పటికీ తెలియకుండా ఒక డిప్రెషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే సోమన్ మళ్ళీ కల్లో అనమాట, నువ్వెందుకు ఇదవుతున్నావు, చక్కగా నా బుక్స్ ఉన్నాయి కదా చదువుకో, నా ఫొటోస్ చాలా తెచ్చుకున్నావు కదా అవన్నీ చక్కగా ఒక ఆల్బమ్ లాగా చేసి పెట్టుకో, నీ కాలక్షేపం అయిపోద్ది, బాగుంటుంది. కలెక్ట్ చేసి ప్రతి ఒక్కటి ఇలా పేర్చుకుంటూ వెళ్ళాం. నాకు చాలా బాధ అనిపించింది. స్వామి చూడు, నాకు ఇలా చేస్తే నేను ఎక్కడికి నడవలేను, ఏమి చేయలేను, నువ్వు ఇలా చేసావు, దీనికంటే తీసేసుకోవచ్చు కదా, ఎందుకు ఉంచడం అని చెప్పి కాసేపు ఏడుస్తుంటే ఒక మంచి వాసన వచ్చింది. ఏంటి ఏదో ఇంత మంచి వాసన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చూసేటప్పటికి నా పక్కన ఒక చిన్న ఫోటోలు, దాని మీద అంతా విభూది వచ్చింది.